మనసుకు ఎక్కించుకోవాలి. ఎస్, ఇంత కష్టపడితే కానీ నాకు ఈ చొక్కా రాలేదు, ఈ పెన్ను రాలేదు, ఇది రాలేదు అంటే వాళ్ళ సాక్రిఫైస్ ఎంత ఉంది, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సాక్రిఫైస్ను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఓల్డేజ్లో మనం ఎప్పుడు చేతికర్రలా ఉండాలి, ఎట్టి పరిస్థితులు అలా వదిలేయకూడదు. మ్యారేజెస్ అయిపోయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని మనం అడ్జస్ట్ చేసుకునేటట్లు ఉండాలి. భాగస్వాములతోటి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అందరినీ మనం ఆ విధంగా చేసిన రోజున ఈ అనాథాశ్రమాలంటూ ఉండవు. హాయిగా తల్లిదండ్రులు మనతో పాటే ఉంటారు, మనతో పాటే జీవనం గడుపుతారు. మీరు కనుక వచ్చి ఒక పూట చూస్తాము అన్నట్లయితే చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎంత హారిబుల్ సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఉన్నారు అని. మనకి ఇంత మన జన్మనిచ్చి మన చదివించి మనకి ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఆ పొజిషన్లో ఉంటాం అన్నది చాలా బాధాకరం. మీరు చూస్తే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అందుకని దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మీరు ముందు అంటే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు అంతా భవిష్యత్తులో మీరు ముందుకెళ్తున్నారు, పెద్దవాళ్ళుగా ఎదగాలి, పెద్ద పెద్ద పోస్టులు చేస్తారు. కాకపోతే మైండ్లో ఎప్పుడు పెట్టుకోండి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఎంత కష్టమైనా సరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వచనం మనకి ఇప్పటికీ పనికొస్తుంది. వాళ్ళని ఏడిపించవద్దు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రోజునైనా తప్పుడు ఇది వచ్చింది అంటే మనం బాగుపడదు జీవితంలో. దయచేసి అది మనసులో పెట్టుకోండి. సేవా కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడండి. ఇప్పటి నుంచి చిన్న అమౌంట్ నేను అనేది అది ఇప్పుడు మీకు చెప్పింది 50 రూపాయలు మనం తీయగలం మన పాకెట్లోంచి. ఆ 50 రూపాయలైనా తీసి మీరు సేవ్ చేసుకోండి. అది మీరు తీసుకెళ్ళి మీ దగ్గర కొని ఎవరు గ్రూపే అక్కర్లా నేను అనేది. సో మీరు ఒక సంవత్సరం పెట్టుకుంటే మీకు 600 రూపాయలు వచ్చింది. 600 రూపాయలకి మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఫ్రూట్స్ అన్నా ఇవ్వండి. పెద్దవాళ్ళకి హాయిగా ఫ్రూట్స్ అయినా పంచవచ్చు మీరు అనాథాశ్రమాలు. అలాంటి సేవా గుణాన్ని మీరు నేర్చుకొని అందరికీ నేర్పిస్తూ ముందుకెళ్ళినట్లయితే భవిష్యత్తులో ఒక మంచి విద్యార్థులుగా, మంచి ఉద్యోగస్తులుగా, మంచి ఫ్యామిలీ మెన్గా ఉండటం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఏదైనా చేయూతను ఇవ్వాలి అనుకునేటట్లయితే మీ మాస్టర్ గారితో మాట్లాడండి. మాస్టర్ గారు పిలిపించారు నన్ను, ఇలా వీళ్ళు కూడా ఏదైనా కార్యక్రమం చేస్తారని, మీ కార్యక్రమాలు చెప్పండి కదా. ఇవన్నీ కూడా మేము చేసే కార్యక్రమాలు రెగ్యులర్. సో మీరు ఏదైనా చేస్తాము అన్నట్లయితే సార్తో మాట్లాడితే వారు నాతో చెప్తారు, మనం దాని ప్రకారం అరేంజ్ చేస్తాం. ఇలా లేదు మీరు ఏదైనా కలెక్ట్ చేసి ఒక ఎవరినైనా చదివించడానికి ఇద్దామండి కొంత అమౌంట్ అన్నా కూడా చదివించడానికి ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి మీ చేతుల మీద కానీ మీరు తీసుకురావాలి. పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉంది, ఫీజులు అవసరం ఉంది, అదైనా చేయండి, మీ ఇష్టం. అది మీరే ప్లాన్ చేసుకోండి. మీరు ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది మాస్టర్ గారితో మాట్లాడిన